ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నియంతలాగా, ఒక శాడిస్ట్ లాగా దేశ ప్రజలపైన, ముఖ్యంగా ఈ దేశ యువత పైన వాస్తవాలను మాట్లాడుతుంటే వాటిని అణిచివేసే ధోరణి ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ నిన్నటి రోజు ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత, పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఒక ప్రధానమైన హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని అమానుషంగా అరెస్టు చేస్తూ దాడులు చేసినటువంటి కార్యక్రమానికి నిరసనను ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి ఒక్కసారి వెనుకకు వెళ్ళి చూసుకోవాలి. సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ బీజేపీ వాళ్ళలాగా అణచివేత ధోరణి పాటించలేరనే విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది. ఒక పక్క నీట్ ఎగ్జామ్తో ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థులు, మరొక పక్క నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక నిరుద్యోగంలో కూరుకుపోతున్నటువంటి సందర్భం. వీటన్నిటిపై ఈ దేశ యువత ఉద్యమిస్తే ఓ తీవ్రవాదులపైన, మరి రాక్షసమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళపైన ప్రయోగించాల్సినటువంటి టియర్ గ్యాస్ కానీ వాటర్ క్యాన్లతోటి నువ్వు దాడులు చేయించిన విధానాన్ని ఈ దేశం తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఇది తప్పు అని మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని, రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, అదేవిధంగా అఖిలేష్ యాదవ్, ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ గారిని, సుప్రియ సూలే గారిని, అంటే ఈ దేశంలో ఉన్నతమైన పార్లమెంటరీస్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నువ్వు ఈ దేశానికి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నావు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశ యువత ఏ లక్ష్యాల కోసమైతే పోరాటం చేసిందో, ఈ దేశ యువత ఏ లక్ష్యం నెరవేరే వరకు మా ఉద్యమం ఆపనని చెప్తుందో, ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాలు ఈ విధంగానే కొనసాగుతాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు, ఆయన చేస్తున్నటువంటి విధానాలన్నిటి కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తలమంతా ముందుకెళ్తాం. నీ మెడలు వంచి రేపు భవిష్యత్తులో నిన్ను గద్దె దింపే రోజు సుదూరంలో లేదు, తొందరలోనే అయిపోతానే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ ఇకనైనా కళ్ళు తెరువు, నీ నియంతృత్వ పోకడలు మానుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తుంది.